మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆయన సోదరుడు రాహుల్ కిరణ్పై దళిత బంధు ఆరోపణలు అవాస్తవమని పాల్వంచవాసి భూమయ్య ఆరోపణలు ఖండించిన టేక్మాల్ వీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ మరికొంతమంది కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతోనే తప్పులు ఆరోపణ చేశారని, భూమయ్య గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ దామోదర్ తోటే ఉన్నారని, దామోదర్తో భూమయ్య ఉన్న ఫోటోనే అందుకు సాక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన ఈ విధంగా బలి చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి ఆరోపణలకు మేము దేనికైనా సిద్ధం ఉన్నాం. ఎలాంటి టెస్టుకైనా ఎక్కడికైనా రావడానికి మా నాయకుడు కానీ మా కార్యకర్తలు మేమందరం రెడీ ఉన్నాము. కాబట్టి ఇలాంటి ఆరోపణలు భవిష్యత్తులో కూడా రాకుండా మేము ఎదుర్కోవడానికి ఇప్పుడు కూడా మా నాయకుడి తరఫున మేము రెడీ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. టేక్మాల్ మండల్ పల్వంచ గ్రామంలో 13 దళిత బంధువులు ప్రొసీడింగ్స్ ఇంకా కాలేవు, పేర్లు అయితే బయటకు వచ్చినాయి. వాటి గురించి మమ్మల్ని ఎవరైతే డబ్బులు అడగలేరు, మేము ఎవరికి ఇవ్వలేము. గత 3 రోజుల నుంచి వీటిపైన లొల్లి అవుతుంది. దళిత బంధు విషయంలో లొల్లి అవుతుంది. పైసలు అయితే మమ్మల్ని ఎవరు అడగలేరు, మేమైతే ఎవరికి ఇవ్వలేము. క్రాంతి కిరణ్ గారి పైన మరియు రావులన్న గారి పైన నైతిక విలువలను దెబ్బతీసే విధంగా, రాజకీయ కుట్ర విధంగా వీరు పైసలు ఇచ్చినామన్నట్టుగా బయటికి తీస్తున్నారు. ఇది కాదు. దీనిపైన మేము కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నార్కోటిక్స్ టెస్ట్ కూడా మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. పల్వంచ గ్రామంలో మరి దళిత బంధు విషయమై 13 మంది పేర్లు ప్రపోజల్ రాగా, మరి అందులో కొందరి దగ్గర టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు, వారి సోదరులు రాహుల్ కిరణ్ గారు మరి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆ గ్రామానికి చెందినటువంటి భూమయ్య అనే వ్యక్తి మరి మొన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అవన్నీ అసత్య ప్రచారాలు. వారు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, క్రాంతి కిరణ్ గారు కావచ్చు, లేదంటే రాహుల్ కిరణ్ గారు కావచ్చు, ఎవరు కూడా డబ్బులు తీసుకోలేదు, ఎవరిని ఆశించలేదు. దేనికోసం అసలు వాళ్ళకు సంబంధమే లేదు. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ క్రియేట్ చేసి రాజకీయ పరంగా దెబ్బకొట్టే విధంగా చేస్తున్నారు. అసలు ఈ పార్టీల చాలా రోజుల నుంచి వాళ్ళు యాక్టివ్గా లేరు. ఈ ఆరోపణలు ఎవరైతే చేసిరో మరి వేరే వాళ్ళతో టచ్లో ఉన్నారు, ఎవరితో టచ్లో ఉన్నారు ఏంది అనేది ఇంతకుముందు పల్వంచ గ్రామంలో 13 మందికి మొత్తం దళిత బంధు శాంక్షన్ అయింది. ఎవరిని ఒక్క రూపాయి అడగలేరు సారు. ఎవరేమో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మా 10 మందిని కాదు అని అలా ముగ్గురిని ఎందుకు అడుగుతాడు సారు? ఈ ముగ్గురిని ఎందుకు తీసుకుంటాడు? ఈ 13 మంది మూలం ఒక్క రూపాయి కూడా అడగలేడు. మేమే ఆశించి వస్తుందేమో అని ఆశించి పోయినాము. తర్వాత అది ఎలక్షన్ కోడ్ దగ్గరికి పట్టేకల్లా కాంగ్రెస్ వాళ్ళు అద్రగానం చేసి మా అచ్చే దళిత బంధును ఆబ్జెక్షన్ చేసారు. అచ్చే దళిత బంధును ఆఫ్ చేసిన దానికి వాళ్ళు కాంగ్రెస్లో జంప్ అయిపోయారు. మేము ఉన్నోళ్ళము టీఆర్ఎస్లో ఉన్నాము. ఎన్నో ఉన్నారు కానీ మాత్రము ఈ పైసలు ఇవ్వలేమని చెప్పేసి ఆరోపణలు పెట్టి ఈ అద్రగానం చేసి మాట్లాడము. వాళ్ళు వెనుక ఎవడు ఏ దాత ఉన్నాడో ఎవడున్నాడో మాకేం తెలియదు. మాకైతే ఒక్క రూపాయి ఏ సార్ అడగలేదు. ఇదంతా అర్థం మాట్లాడుతుండ్రు. ఇంతకే లెక్క. గత 3-4 రోజుల నుంచి చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే గారి మీద దళిత బంధు పథకం 6 లక్షల రూపాయలు రాహుల్ కిరణ్ గారు మరియు క్రాంతి కిరణ్ గారు తీసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి గమనిస్తే నిజంగా ఇది అవాస్తవము. ఇది రాజకీయ కుట్ర కావలసి చేస్తున్నటువంటి ఇది ఆరోపణగా నేను దీన్ని చిత్రీకరిస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఎన్నికల ముందు నుంచే దాదాపుగా 6 నెలలు సంవత్సరం నుంచే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తూ మొన్న రీసెంట్లీ మేము టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాము, మరి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, సర్పంచ్ ఇచ్చారు, నేను పోటీ చేశాను, ఓడిపోయానని చెప్పి భూమయ్య అనే వ్యక్తి ఆరోపణ చేయడం అనేటటువంటిది, ఒకవేళ నువ్వు టీఆర్ఎస్ వ్యక్తివే అని అనుకుంటే ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించాలి. టీఆర్ఎస్ వ్యక్తివైతే మరి ఎప్పుడు పోయి